పెహల్గాం దాడుల తర్వాత భారత్ పాక్ల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ నెల 22న పెహల్గాంలో లష్కర్ టెర్రరిస్టులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ముఖ్యంగా వారి మతం అడిగి ముస్లిం అయితే విడిచిపెట్టి, హిందువు అయితే అతి సమీపం నుండి కాల్చి చంపాయి. మొత్తం 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. దీంతో యావత్ దేశం భగ్గుమంది. పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని యావత్ దేశం ముక్తకంఠంతో ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతోంది. ఈ ఘటన జరిగి వారం రోజులైనా ప్రభుత్వంలో ఇంకా చలనం లేకపోవడంతో ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు వార్తలు వినవస్తున్నాయి. దీంతో ఇండియన్ ఆర్మీ రేపో మాపో యుద్ధరంగంలోకి దిగే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. పెహల్గాం ఘటన తర్వాత యావత్ దేశం పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాల్సిందేనని ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని గమనించి ప్రధాని వెంటనే త్రివిధ దళాలకు చెందిన చీఫ్లతో భేటీ అయ్యారు. వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెబుతారో మీరే సమయం తీసుకుని నిర్ణయించుకోండని వారికి ప్రధాని చెప్పారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని త్రివిధ దళాలపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. దీంతో ఇండియన్ ఆర్మీ రేపో మాపో దాడులు మొదలు పెడుతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉండగా ప్రధానితో జరిగిన మీటింగ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్తో పాటు త్రివిధ దళాలకు చెందిన చీఫ్లు హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత ప్రధాని మోదీ హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్తో భేటీ అయ్యారు. కాగా భాగవత్ పెహల్గాం దాడులపై ఘాటుగా స్పందించారు. శత్రువును శిక్షించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇదిలా ఉండగా పెహల్గాంకు దాడుల తర్వాత ప్రధాని ఢిల్లీలో తరచూ కేబినెట్ సహచరులతో సమావేశమయ్యి వ్యూహాలు రచిస్తున్నారు. కాగా మోదీ ఒక సదస్సులో మాట్లాడుతూ సమయం తక్కువగా ఉంది, అయితే సాధించాల్సిన లక్ష్యం మాత్రం చాలా పెద్దది మన ముందు ఉందన్నారు. ఇక కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా త్రివిధ దళాలకు చెందిన చీఫ్లతో సమావేశమయ్యారు. మొత్తానికి చూస్తే పాకిస్తాన్పై ఏ క్షణంలోనైనా దాడులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా న్యూఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను పాకిస్తాన్ క్షుణ్ణంగా గమనిస్తోంది. కాగా మంగళవారం నాడు పాకిస్తాన్కు చెందిన సమాచార శాఖ మంత్రి ఔతావుల్లా తరార్ వచ్చే 24 గంటల నుంచి 36 గంటల్లో ఇండియా తమపై దాడులు చేస్తుందన్న పక్కా సమాచారం తమ వద్ద ఉందన్నారు. పెహల్గాం టెర్రర్ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పెహల్గాం దాడులను సాకుగా చూపించి ఇండియా తమపై దాడులు చేయాలని చూస్తోందని తరార్ మండిపడ్డారు. ఒకవేళ ఇండియా పాకిస్తాన్పై దాడులు చేస్తే దానికి తగ్గట్టు ప్రతీకార దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. పరిస్థితులు చేయి దాటిపోతే దానికి బాధ్యత మొత్తం ఇండియాదే అని ఆయన హెచ్చరించారు. ఇక అసలు విషయానికి వస్తే టెర్రరిజానికి బలైపోతోందని తామేనని ఆయన అన్నారు. అయితే పెహల్గాంలో జరిగిన దాడి తమను కూడా బాధించిందన్నారు. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా టెర్రర్ దాడులు జరిగితే పాకిస్తాన్ ఖండిస్తుందన్నారు తరార్. పెహల్గాంలో జరిగిన టెర్రర్ దాడులపై నిష్పక్షపాతంగా న్యూట్రల్ కమిషన్ నిపుణులతో విచారణ జరిపించి వాస్తవాలు బయటకు లాగాలనేది పాకిస్తాన్ ఉద్దేశమన్నారు పాక్ సమాచార మంత్రి. అంతర్జాతీయ సమాజం కూడా చొరవ తీసుకుని జోక్యం చేసుకోవాలని ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైనా జరగరానిది జరిగితే దానికి పూర్తి బాధ్యత ఇండియాదే అన్నారు తరార్. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ పై యుద్ధానికి దిగితే తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు పాక్ సమాచార మంత్రి. కాగా గత మంగళవారం నాడు ఇండియాలోని పెహల్గాంలో జరిగిన టెర్రర్ దాడుల్లో 26 మంది టూరిస్టులను వారి మతం అడిగి మరీ చంపారు. దీని వెనుక పాకిస్తాన్ ఉందని ఇండియా ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ పాకిస్తాన్ పై ఇండియా మిలిటరీ యాక్షన్ తీసుకుంటుందని బలంగా నమ్ముతున్నారు. అందుకే పాకిస్తాన్ ను హై అలర్ట్ లో ఉంచామని చెప్పారు. తమ ఉనికికే ప్రమాదం అనుకుంటే మాత్రం అణ్వాయుధాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు రక్షణ మంత్రి. ఇదిలా ఉండగా పెహల్గాం దాడిని ఇండియా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నెల 24న ప్రధానమంత్రి మోదీ బీహార్లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ పెహల్గాం టెర్రర్ దాడుల్లో పాల్గొన్న టెర్రరిస్టులను వారి వెనకొండి ప్రోత్సహిస్తున్న వారిని గుర్తించి శిక్షిస్తామన్నారు. వారు ఏ భూమి నుంచి వచ్చారో ఆ ప్రాంతాన్ని నేలమట్టం చేస్తామని పరోక్షంగా పాకిస్తాన్ హెచ్చరించారు.
ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను ఇండియా తెగదెంపులు చేసుకుంది. ఇరు దేశాల మధ్య దౌత్యాధికారుల సంఖ్యను తగ్గించుకుంది. అలాగే ఇండియా నుంచి పాకిస్తాన్కు ఇస్తున్న నీటిని నిలిపేయాలని నిర్ణయించింది. ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసుకుంది. అలాగే అమృత్సర్ సరిహద్దులోని అటారీ వాగ్ సరిహద్దును మూసేసింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ 1972 సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించింది. ఇదిలా ఉండగా వరుసగా 6వ రోజు మంగళవారం రాత్రి వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే ఇండియాను రెచ్చగొట్టడానికి కాల్పులు జరిపింది. బదులుగా ఇండియా కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖకు సమీపంలోని నౌషేరా, సుందర్బని, అక్బూర్ సెక్టార్లోని ఎల్ఓసి వద్ద పాక్ పెద్ద ఎత్తున ఉల్లంఘనలకు పాల్పడుతోంది. సరిహద్దుల్లో పలు చోట్ల పాకిస్తాన్ ఆర్మీ తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు పాల్పడింది. అలాగే జమ్మూలోని పార్గ్వాల్ సెక్టార్, బారాముల్లా, కుప్వారా జిల్లాలో కూడా పాక్ సైనికులు ఉద్దేశపూర్వకంగా భారత సైనికులను రెచ్చగొడుతున్నారు. దీనికి ఇండియన్ ఆర్మీ కూడా బలంగానే బుద్ధి చెప్పిందని ఆర్మీ అధికారులు తెలిపారు. వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్తాన్ పెద్ద ఎత్తున నిబంధనలు ఉల్లంఘించడంతో పార్గ్వాల్ సెక్టార్లో అదనంగా సరిహద్దు భద్రతా సిబ్బంది బీఎస్ఎఫ్ ను పెద్ద ఎత్తున మోహరించింది. పాక్ ఆర్మీ సరిహద్దుల్లో నిబంధనలు ఉల్లంఘించిన వీడియోను కూడా ఇండియా సిద్ధం చేసింది. సుమారు 20 కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. అయితే ఆర్టిలరీ కానీ, ఎయిర్ డిఫెన్స్ గన్లను కానీ వినియోగించకుండా తేలికపాటి ఆయుధాలను వినియోగించిందని ఇండియా ఆర్మీ అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా అమృత్సర్లోని అట్టారీ సరిహద్దు వద్ద హడావుడి కనిపించింది. పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన మెడికల్ వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు మంగళవారం వరకు మాత్రమే గడువిచ్చింది. దీంతో వైద్య చికిత్సకు ఇండియాకు వచ్చిన వారు బలవంతంగా తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. కాగా తిరిగి పాకిస్తాన్ వెళ్తున్న చాలా మంది భారత ప్రభుత్వాన్ని తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని విన్నవించుకున్నారు. వైద్య చికిత్సల కోసం దీర్ఘకాలం పాటు వీసాలను తీసుకున్న వారిని అనుమతించాలని కోరారు. కాగా స్వల్పకాలిక వీసాలు పొందిన వారి గడువు ఆదివారంతోనే ముగిసింది. మరికొంతమంది ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుని తాత్కాలిక వీసాలపై ఉంటున్న వారు కూడా దేశం నుంచి వెళ్లిపోవాల్సి వస్తోంది. టెర్రరిస్టులు దాడులు చేస్తే తమను ఎందుకు శిక్షిస్తున్నారని పలువురు పాక్ పౌరులు ఇండియాను ప్రశ్నిస్తున్నారు. సరిహద్దుకు ఇటువైపు అటువైపు ఉన్న వారిని అనుమతించాలని కొందరు కోరుతున్నారు. అయితే మెడికల్ వీసా తీసుకుని ఇండియాకు వచ్చిన వారు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాక్ టెర్రరిస్టుల నిర్వాకానికి వీరు భారీ మూల్యం చెల్లించుకోవడం బాధాకరమే. అయినా తప్పదు కదా మరి.